మై డియర్ ఫ్రెండ్స్, ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఆలోచన తపన మీకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక మనిషి తన కెరీర్ పరంగా ఎదగాలంటే ఈ ఇంగ్లీషు భాష ఎంతో అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మనిషి బ్రతకడానికి గాలి, నీరు, ఆహారము ఎంత అవసరమో తన వృత్తిపరంగా ఎదగాలంటే ఈ ఇంగ్లీషు భాష కూడా అంతే అవసరం. కాబట్టి మనము తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. We must learn English. We must and should learn English. ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఒక ఉద్యోగము పొందాలంటే మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా దానిలో మెరిట్ 80%, 90% ఉన్నా కూడా మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎటువంటి జాబ్ అయినా అంత సులభంగా రావడం జరగదు. అందువల్ల మై డియర్ ఫ్రెండ్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో మంచి పట్టును సాధించి దీనిని ఒక అడిషనల్ క్వాలిఫికేషన్గా పొందగలిగిన రోజే ఈ ప్రపంచంలో ఏ జాబ్ అయినా మీ వశం అవుతుంది. దీనికి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్ప వేరే దారి లేదు, ఉండదు. అయితే ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత, ఇంగ్లీష్ యొక్క అవసరం గురించి ఎంతో మంది మహానుభావులు తమ తమ పుస్తకాల ద్వారా తెలియజేయడం జరిగింది, జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మందికి సమస్య ఏంటంటే ఇంగ్లీష్ అంటే చాలా కష్టమని, ఇది కేవలం పట్టణాలలో, నగరాలలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే సాధ్యమని, తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు ఇది కష్టమని, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలే పడుతుందని తమ మనసులో ఒక బలమైన అపోహ కలిగి ఉన్నారు. అయితే విద్యార్థులు ఒక విషయాన్ని గమనించాలి. ఎంతో మంది రాష్ట్రంలో, దేశంలో మేము ఒకే ఒక రోజులోనే ఇంగ్లీష్ నేర్పిస్తాం, 30 రోజుల్లోనే ఇంగ్లీష్లో మాట్లాడిస్తాం అని ఇలా ఎన్నో రకాల ఇన్స్టిట్యూషన్స్ వారు రకరకాల ప్రకటనలతోటి ఆకర్షిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఒక్క రోజులోనే ఇంగ్లీష్ నేర్చుకున్నాం, 30 రోజుల్లోనే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాం అని మనస్ఫూర్తిగా చెప్పేవారి సంఖ్య చాలా తక్కువ. విద్యార్థులలో ఎక్కువ శాతం ఉండేది మధ్యతరగతి మరియు నిరుపేద కుటుంబీకులు. అలాంటి విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న తపన ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత సరిపోక ఎంతో మంది వాళ్ళ ఆలోచనలను అక్కడికక్కడే చంపుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద పట్టణాలలో, నగరాలలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లలో చేరాలంటే కోర్సు ఫీజు 4,000 రూపాయల నుండి 6,000 వరకు చెల్లించవలసి ఉంది. అదొక్కటే కాక ఆ విద్యార్థి వసతి కోసం 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అక్కడ రూము బాడుగలకు కానీ, హాస్టళ్లకు కానీ, పేయింగ్ గెస్ట్గా కానీ కనీసం నెలకు 4,000 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులలో ఒక మధ్యతరగతి మరియు నిరుపేద విద్యార్థి ఒక నెలకు 10,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాలి అంటే అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు
అహర్నిశలు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక, తపన, ఆతృత ఉన్న ప్రతి ఒక్కరూ అతి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా అత్యంత తక్కువ ధరలో ఒక సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక అద్భుతమైన కోర్సు మీకోసం ప్రవేశపెడుతున్నాము. అదే కేవి స్పోకెన్ ఇంగ్లీష్ డివిడి కోర్స్. కేవి స్పోకెన్ ఇంగ్లీష్ డివిడి కోర్స్ ఇప్పుడు కేవలం మీకోసం 799 రూపాయలకు మాత్రమే 10 డివిడీల కోర్సు మెటీరియల్ పూర్తిగా 100 భాగాలతో కేవలం మీకోసం 799 రూపాయలకే అందజేస్తున్నాము. ఓన్లీ 799. 799 రూపాయలు మాత్రమే. 799 ఓన్లీ. ఇకపోతే మా డివిడి వివరాలకొస్తే డివిడి 1లో ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మాకు ఇంగ్లీష్ వస్తుంది, ఈ విషయాల గురించి తెలుసుకుంటారు. అలాగే 200 వర్బులు, క్రియలు, వాటిని ఇంగ్లీష్లో అలాగే తెలుగులో ఏమనాలి, వాటి అర్థాలేంటి, వర్బ్స్ అండ్ దర్ టెన్సెస్, కాలములు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఒక వర్బును ఎలా నేర్చుకోవాలి, అలాగే ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్స్ ఎలా నేర్చుకోవాలి, వాటి అర్థాలేంటి, సబ్జెక్ట్, సబ్జెక్ట్ అంటే ఏంటి, అందులో పర్సన్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, విల్, షెల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్, ఇలా ప్రతి ఒక్క దానికి పూర్తి వివరణతో మంచి మంచి ఉదాహరణలతో వాటిని ఉపయోగించే పద్ధతులు ఈ డివిడి 1లో నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే డివిడి 2లో ప్రిపోజిషన్ వర్డ్స్ ఇన్, ఆన్, అట్, విత్, ఇలా ముఖ్యమైనటువంటి ప్రిపోజిషన్ పదాలను వివరించడం జరుగుతుంది. అలాగే టైం, సమయం, ఒక సమయాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, తర్వాత ఆర్టికల్స్ ఏ, యాన్, ది, వీటిని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగించకూడదు అనే విషయాలు, అలాగే ట్రాన్స్లేషన్స్, పూర్తిగా ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా మార్చాలి, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ సుమారుగా 1000 వాక్యాలతో, 1000 సెంటెన్సెస్లతో మరి ఈ డివిడి 2లో పూర్తిగా వివరించడం జరుగుతుంది. దానితో పాటు వెకాబులరీ వీడియోస్, అంటే సుమారుగా మనకు తెలియని ఒక 5000 తెలుగు పదాలకు మరి ఇంగ్లీష్లో వాటిని ఏమంటారు పూర్తిగా ఈ డివిడి 2లో నేర్చుకోవడం జరుగుతుంది. డివిడి 3లో అతి ముఖ్యమైనటువంటి విషయాలు నెగటివ్స్ అండ్ కాంట్రాక్షన్స్. నో అంటే ఏంటి, నాట్ అంటే ఏంటి, డు నాట్ అని ఎప్పుడు అనాలి, డోంట్ అని ఎప్పుడు అనాలి, డిడ్ నాట్ అని ఎప్పుడు అనాలి, డిడెంట్ అని ఎప్పుడు అనాలి, ఓంట్ అని ఎప్పుడు అనాలి, వీటి అర్థాలేంటి, వీటిని ఎలా ఉపయోగించాలి, ఎలా పలకాలి, పూర్తిగా డివిడి 3లో వివరించడం జరిగింది. డివిడి 4లో క్వశ్చన్స్, ప్రశ్నలు, హౌ టు ఆస్క్ క్వశ్చన్స్, హౌ టు గివ్ ద ఆన్సర్స్, ప్రశ్నలు ఎలా అడగాలి, సమాధానాలు ఎలా చెప్పాలి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, వాటి అర్థాలేంటి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలా అడగాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుంటారు డివిడి 4లో. అలాగే డివిడి 5లో క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో వీటి ప్రాధాన్యత ఏంటి, అలాగే కాంజుగేషన్ ఆఫ్ ఎ వర్బ్, ఒక క్రియ యొక్క పూర్తి విభజన, మరి ఒక క్రియను ఎన్ని రకాలుగా మాట్లాడుకోవచ్చు, ఇందులో భాగంగా సింపుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఇలాంటి బోలెడ్ విషయాలు ఈ డివిడి 5లో పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే డివిడి 6లో
ఇంగ్లీష్ గ్రామర్కే అతి ముఖ్యమైనటువంటి విషయం యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, వాటిని ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి పూర్తి వివరణతో మీరు DVD 6లో తెలుసుకోబోతున్నారు. అలాగే DVD 7 ఆల్ పార్ట్స్, అన్ని భాగాలు, సుమారుగా 100 భాగాలు ఉంటాయండి. అవన్నీ కూడా 3GP ఫార్మాట్, అంటే సెల్ ఫోన్లో వేసుకొని చూడటానికి మీకు సపరేట్గా 3GP ఫార్మాట్లో వీడియోలను కాపీ చేసి పంపించడం జరుగుతుంది. మీరు వాటిని మెమొరీ కార్డులో కాపీ చేసుకొని మీ సెల్ ఫోన్లలో అన్ని భాగాలను చూడవచ్చు. ఇలా DVD 7 మీకు ఉపయోగపడుతుంది. అలాగే DVD 8 ఆల్ పార్ట్స్, అన్ని భాగాలు కూడా MP3 ఫార్మాట్లో, అంటే సెల్ ఫోన్లో వేసుకొని వినడాని కోసమని, అన్ని భాగాలు సెల్ ఫోన్లో వినడాని కోసమని ఈ DVD 8లో మరి పంపించడం జరుగుతుంది. మీరు వీటిని మెమరీ కార్డులో వేసుకొని ప్రతిరోజు వింటూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలాగే చివరిగా DVD 9 అండ్ 10 ఈ 2 DVDలలో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఈమెయిల్ ఎటిక్వేట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, అసర్టివ్ కమ్యూనికేషన్, టెలిఫోన్ ఎటిక్వేట్, ఇంటర్వ్యూ స్కిల్స్, ఇలా ఒక విద్యార్థికి ఎంత అవసరమో అంతవరకు మా DVDల ద్వారా పూర్తిగా మీకు ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతోంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలా మీకోసం 10 DVDలలో ఎంతో సులభమైన అద్భుతమైన ఫార్ములాలను పూర్తిగా తెలుగులో వివరించడం జరిగింది. ఆ ఫార్ములాలను ఉపయోగించి అనేకమైన ఇంగ్లీష్ వాక్యాలను, సబ్జెక్టులను, వర్బులను మారుస్తూ కొన్ని వేల వాక్యాలను తయారు చేస్తూ మీ నిజ జీవితంలో మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో భయపడకుండా తప్పులున్నా ఒప్పులున్నా మాట్లాడడం మొదలుపెట్టండి. అలా చేస్తే అతి కొద్ది కాలంలోనే మీరు ఇంగ్లీష్ అనర్గళంగా, ధారాళంగా మాట్లాడగలుగుతారని నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఆశిస్తున్నాను. ఇట్లు డైరెక్టర్ KV కాకర్ల వేణుగోపాల్ 9393561020.